ఉప ఎన్నికల సమరానికి తెలుగుదేశం శంఖారావం పూరించింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు తిరుపతి సమీపంలోని ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఉప్పపోరులో పార్టీ విజయం తథ్యమన్న ఆయన వెంకటేశ్వరుని దయవల్లే 2003 నక్సల్స్ దాడి నుంచి సురక్షితంగా బయటపడ్డానని అన్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయి సమీక్షలు, అభ్యర్థుల ఎంపికపై కసరత్తుతో ఉప ఎన్నికలకు ముందస్తుగానే సిద్ధమైన తెలుగుదేశం ప్రచార పర్వంలోనూ ముందే ఉంది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తిరుపతిలో ప్రచార శంఖారావం పూరించారు. 2003లో జరిగిన మావోయిస్టుల దాడి దుర్ఘటనకు సాక్షిగా నిలిచిన అలిపిరి టోల్గేట్ వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. నాడు ఇదే ఘటన నుంచి బయటపడ్డ పార్టీ నేతలు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, చదలవాడ కృష్ణమూర్తి, రెడ్డివారి రాజశేఖర్ రెడ్డి సైతం పూజల్లో పాల్గొన్నారు. అనంతరం చదలవాడను తిరుపతి అభ్యర్థిగా బాబు ప్రకటించారు. తిరుపతిలో విజయం ఖాయమన్న ఆయన ఈ గెలుపు 2014 అధికారం దిశగా బాటలు వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇవన్నీ కూడా చూసినప్పుడు ఎప్పుడో జ్ఞాపకం ఉండే సంఘటన మాకు పునర్జన్మని ఇచ్చింది వెంకటేశ్వర స్వామి ఇచ్చాడు. ఈ జన్మ ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, మెరుగైన ప్రజల జీవన ప్రమాణాల కోసం అంకితం చేస్తాం. ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో జరిగే అవినీతి వ్యతిరేకంగా పోరాడడం, దుర్మార్గాలు జరుగుతున్నాయి దానిపైన పోరాడడం, ధర్మాన్ని కాపాడడం కోసం, నీతి నిజాయితీని కాపాడడం కోసం మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఈరోజు కృష్ణమూర్తి గారిని వారు సరైన అభ్యర్థి అనే విషయం ఉద్దేశంతోనే వారిని తిరుపతి ఎమ్మెల్యేగా బై ఎలక్షన్స్ కి వారిని ప్రపోజల్ పెట్టాం. అలిపిరిలో పూజల తర్వాత లీలామహల్ సెంటర్లోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి చంద్రబాబు పూలమాలలు వేశారు. అనంతరం సంజయ్ గాంధీ కాలనీలోని కోదండరాముని దర్శించుకున్నారు. స్వామికి పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.